యాదగిరి గారు 1 మినిట్ మీరు ఆగండి. ఇంకా మరి సీనియర్ న్యాయవాది అలాగే కాంగ్రెస్ నాయకులు కూడా స్టూడియోకి వచ్చారు. సో ఈ విషయంలో చట్టపరంగా మరి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, చట్టబద్ధత ఏంటి మరొకసారి చెప్పండి సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ స్టూడియోకి. ఇక అంటే ప్రజలకు ఒక ముఖ్యంగా పేదవాళ్ళు, ఇందాక యాదగిరి గారు అన్నట్టు ఒక రాష్ట్రానికి రాజు ఎవరైతే ముఖ్యమంత్రి కావచ్చు, రాజు కావచ్చు, పరిపాలకుడు కావచ్చు, సేవకుడు కావచ్చు, ఏదైనా అతను ఒక కేర్ టేకర్. ఇప్పుడు చేస్తున్న కార్యక్రమం ఏదైతుందో హైడ్రా విషయంలో పేద ప్రజలు భయంగా బతుకుతున్నారు. మరి ఆ శనివారం ఆదివారం వచ్చిందంటే చాలు మరి హైడ్రా వస్తుంది, బుల్డోజర్లు తీసుకొస్తుంది, గుడిసెలు కూల్చేస్తుంది అని చెప్పి ఆ భయభ్రాంతులకు లోనవుతున్న నేపథ్యంలో హైడ్రాకు చట్టబద్ధత తీసుకురావడం విషయంలో కావచ్చు, హైడ్రాకు చట్టబద్ధత ఇప్పుడు అవసరమా, ఎట్ ద సేమ్ టైం ఎందుకు తీసుకొస్తున్నారు, దీంట్లో ప్రభుత్వం ఎందుకు ఇంత హడావుడిగా ఈ కార్యక్రమం చేపడుతుంది, ఎట్ ద సేమ్ టైం మూసి ప్రక్షాళన, మూసి సుందరీకరణ అంటూ కూడా ప్రభుత్వం ముందుకెళ్తుంది. సో ప్రభుత్వం ఈ 6 గ్యారెంటీలు అమలు చేయలేకుంటే ఇట్లాంటి డైవర్ట్ చేస్తుందా, నిజంగానే ప్రజల కోసం చేస్తుందా, చేసిన క్రమంలో కొంతమంది భయభ్రాంతులకు గురవుతున్నారు, ఒకరిద్దరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బుచ్చమ్మ అనే మహిళ నల్ల చెరువులో మరి హైడ్రా నోటీస్ అందుకున్న తర్వాత ఆత్మహత్య చేసుకుందని కూడా వార్తలు వచ్చినాయి. ఓవరాల్గా ఈ హైడ్రా కావచ్చు, తర్వాత మూసి సుందరీకరణ కావచ్చు, ఇది అత్యవసరం అంటారా, లేకుంటే 6 గ్యారెంటీలు అమలు చేయడం ఇంపార్టెంట్ అంటారా? దీంట్లో కోర్టులను కనుక అంటే ఈ మేనిఫెస్టో మీద కూడా మరి ఎవరైనా ఆశ్రయిస్తే మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. హైడ్రా విషయం ఇప్పుడు ఇంత అడావుడిగా చేయాల్సిన అవసరం ఉందంటారా? ప్రకృతిని కాపాడే క్రమంలో ఇట్లాంటి చట్టాలు ఖచ్చితంగా అవసరం. ఇవాళ మొన్న మధ్య మనం ఒక నెల రోజుల క్రితం విజయవాడ నగరాన్ని చూసినాం. అవును, అట్లాంటి విపత్తులు కానీ మన ఖమ్మంలో కూడా జరిగింది, ఖమ్మం పట్టణంలో కూడా పొంగి మనం విజయవాడ నగరాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాం. ఈ రోజు 1908-9 అంటే 110 సంవత్సరాల క్రితం మూసి ఉప్పొంగి మొన్న అసెంబ్లీ గేట్ వరకు నీళ్ళు వచ్చినాయి. అసెంబ్లీ వరకు అప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని మన నిజాం గారు పిలిపించి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రెండు, అదే గండిపేట, హిమాయత్ సాగర్ 2 నదులను, ఒకటి మూసీ నది మీద, 2 ఈసీ నది మీద, ఈ 2 నదుల మీద ఆనకట్టలు పెట్టి బహుళార్థ ప్రయోజనం అంటే ఒకటి హైదరాబాద్కు వరదలు రాకుండా, 2 హైదరాబాద్కు తాగునీటి ఇవ్వడం, అంటే ఒకే దెబ్బకు 2 పిట్టల్లాగా ఆనాటి పాలకుడైన నిజాం గారు చేసిన పని వల్ల ఈ రోజుకి కూడా హైదరాబాద్ నగరాన్ని మనం మొన్నటి విజయవాడ నగరంగా చూడలేకపోవడం గల కారణం 110 ఏళ్ల క్రితం పెట్టిన మన నిజాం గారు పెట్టిన ఒక ఎఫర్ట్ వల్ల ఈ రోజు మనం ఇట్లున్నాం. ఇవాళ నేనేమంటున్నా, ఏదో ఒక మనిషి ఒక ముందడుగు వేయాల. ప్రకృతి ప్రకోపించే పరిస్థితి, ప్రకృతి మన అంటే అసలు హైదరాబాద్ నగరం ప్రకృతి మనల్ని ఈసడించుకునే స్థితికి హైదరాబాద్ వచ్చింది. కాబట్టి ప్రకృతిని మనం కాపాడాలి. ఎవరో పూనుకోవాలి కదా, ఇవాళ ఎందుకు, నిన్నే ఎందుకు, రేపే ఎందుకు. నేనేమంటున్నా అంటే ప్రతిదానికి అంతే కదా, ఎవరో ఒకరు ముందుకు రావాలా. దానిలో క్రమంగా ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చినారు, తప్పేముంది దీనిలో? సరే రైట్, ఇవాళ ఇప్పుడు నాకు కొడుకుంటాడు, నేను డాక్టర్ని, నా కొడుకు జ్వరం వస్తుంది, నేను ఇంజక్షన్ ఇస్తే నొప్పి లేస్తుందని తెలుసు, నేను ఇంజక్షన్ ఇచ్చి జ్వరం తగ్గించాలా, నా కొడుకు నొప్పి లేస్తుందని చెప్పి ఇంజక్షన్ ఇవ్వకుండా వదిలిపెట్టాలా? ఇంజక్షన్ ఇస్తేనే కదా నా కొడుకు జ్వరం తగ్గుతుంది. ఇవాళ జరుగుతున్న హైడ్రా పనులు సొంత కొడుకు గాని సొంత వాళ్లకు జరిగిన జబ్బుకు మనం మందు వేస్తున్నట్టు లెక్క. ఓకే, మనం చూడాల్సిన కోణం అది. తిరుపతి రెడ్డి గారు ఇల్లు ఎందుకు కూలగొడతలేరన్నా? ఆయన సొంత అన్ననే కదా, మీరు చెప్పిన భాషల్ని సొంత అన్ననే కదన్నా. ఆయనకి ఎందుకు 30 రోజుల నోటీస్ ఇచ్చిరన్నా? హైకోర్టు నుంచి స్టే ఎందుకు తెచ్చుకురానా? నేనేమంటున్నా ఒక తిరుపతి రెడ్డి గారిదే కాదు, కేటీఆర్ గారిది కూడా కొడతలేరు, జన్వాడల కేటీఆర్ గారిది కూడా కొడతలేరు, దుర్గం చెర్ల తిరుపతి రెడ్డి గారిది కూడా కొడతలేరు, అజీజ్ నగర్ హరీష్ రావు గారి కూడా కొడతలేరు. మల్టిపుల్ ఉన్నాయండి, ఒక్కటి కాదు. నేనేమంటున్నా అంటే ఇవన్నీ కూడా కొట్టాలని అంటున్నాం, ఖచ్చితంగా వద్దనంటలేం కదా. ఇవాళ తిరుపతి రెడ్డి అయితేంది, దుర్గం చెరువులో తిరుపతి రెడ్డి గారు అయితేంది, అజీజ్ నగర్లో హరీష్ రావు గారు అయితేంది, జన్వాడలో కేటీఆర్ గారు అయితేంది, అందరి కొట్టమని అంటున్నాం. ఒకవేళ చట్టం పరిధిలో లేకపోతే ఖచ్చితంగా చుట్టి బయటపడేమంటున్నాం. ఓకే, అంటే ఇప్పుడు హైడ్రాకు ఈ రోజు గవర్నర్ ఆర్డినెన్స్ ఆమోదం తెలిపారు 100%. సో రేపటి నుంచి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అజీజ్ నగర్ కావచ్చు, తర్వాత కేటీఆర్ జన్వాడ కావచ్చు, మీరు అన్నట్టు దుర్గం చెరువు తిరుపతి రెడ్డి గారిది కావచ్చు, వీటన్నిటిని ఇమీడియట్గా కూల్చే అవకాశం ఉంటుందా?
చూడాలా అంటే వాళ్ళు ఆ మీరిన చట్టం పరిధిలో ఉన్నారా, ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. అది ఎవరైనా జరుగుతుంది, ఎవరైనా జరగాల్సిందే. ఓకే, ఈవెన్ ఇక్కడ కూర్చున్న నేను భాస్కర్ రెడ్డి గారు నా ఇల్లు ఉంటే కూడా కూల్చాల్సిందే, తప్పే ఉంది. గౌరవ కేవీపీ రామచంద్రరావు గారు ఆయన ఒక కరడు కట్టిన కాంగ్రెస్ వాది. ఒకవేళ నా వల్లనే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే నేను నా డీడీ కడతాను డబ్బులు కాంగ్రెస్ ప్రభుత్వానికి, నా ఇల్లు కూడా కూల్చండి. అది కదా ఔదార్యము, అది కదా గొప్పతనము. అరే ఇప్పుడు ఎట్లుందంటే నేను హెల్మెట్ లేకుండా పోతుంటా, వెనుకోడు హెల్మెట్ లేకుండా వస్తుంటాడు, నేను తప్పించుకొని పోలీసుల నుంచి పోయినా ఆయనకెందుకు లేదు హెల్మెట్ అడిగే ప్రశ్న లేదండి. నీకెందుకు లేదో సమాధానం చెప్పు. నీకు హెల్మెట్ లేని దానికి సమాధానం చెప్పాలి కానీ ఆయన పోతుండు కదా ఆయన ఎందుకు వదిలిపెడుతున్నారు. ఎస్ నేనేమంటున్నా, తిరుపతి రెడ్డి మీరినా, జన్వాడలో కేటీఆర్ గారు మీరినా, అజీజ్ నగర్ లో హరీష్ రావు గారు మీరినా ఖచ్చితంగా చట్టం పరిధిలో ఉంటే కూల్చాల్సిందే. చెప్పిండు నాది కాదు నా మిత్రునిది, ఒకవేళ ఉంటే ఎఫ్టీఎల్ లో బఫర్ జోన్ లో ఉంటే మొదలు పెట్టండి, కూల్చోబెట్టండి, అయిన తర్వాత ప్రశ్న అన్ని కూడా మొదలు పెట్టండి. ప్రభుత్వాన్ని మీరు మిమ్మల్ని ఎక్కడ అడ్డుకోమని కూడా చెప్పిండు. కేటీఆర్ గారు కూడా చెప్పిండు, తిరుపతి రెడ్డి గారు చెప్పిండా, ఇంకోరు చెప్పిండా. యాదగిరి గారు నా ప్రశ్న చెప్పండి. యాదగిరి గారు, మీరు ఆ ఫామ్ హౌస్ నాది కాదు అనే మాట మీద కట్టుబడి ఉన్నారు కదా? ఖచ్చితంగా మీరు పేపర్ ప్రభుత్వం మీ చేతిలో నా ప్రశ్న ఒకటే, కట్టుబడి ఉన్నారు లేదు? ఉన్నా సరిపోతుంది నాకు. యాదగిరి అన్న ఉన్నా అనే మాట ఎక్కడెక్కడో ఉన్నదా నేను చెప్పేది వింటలేరు మీరు. ఆ మాట ఓకే కదా, తెలుసుకోలేదా ప్రభుత్వం? ఆ మాట ఓకే కదా, ఉన్నారు మీరు. రైట్ ఒక్క నిమిషం. నా ప్రశ్న ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా, పిసిసి రాష్ట్ర అధ్యక్షుడిగా జన్వాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరవేస్తే ఎవరి ఫామ్ హౌస్ అని, ఎందుకు జైలుకు పోవాల్సిన అవసరం వచ్చింది, ఎందుకు జైలుకు పంపించాల్సిన అవసరం వచ్చింది? పోనీ నా ప్రశ్న ఏంటంటే, అసలు ఆయన అక్కడ డ్రోన్ ఎగరవేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ప్రశ్న. ఇవాళ కాంప్లైంట్ ఉంటుందండి, మీ జన్వాడ ఫామ్ హౌస్ అంటే శంకర్పల్లి పిఎస్ లో కాంప్లైంట్ ఉంటది. మీరు కావాలంటే ఆ రోజు కాంప్లైంట్ ఉంటది. ఆ రోజు కాంప్లైంట్ ఇచ్చిన ఈ వ్యక్తి ఎవరు, రిప్రజెంటెడ్ బై హూము అనేది ఉంటదండి అక్కడ కాంప్లైంట్. ఇస్తేనే ఆయన నెల రోజులు జైల్లో ఉన్నాడండి ముఖ్యమంత్రి గారు. ఆ రోజు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఎగిరేస్తే కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి బెయిల్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు బెయిల్ రాలేదు, 1 month జైల్లో ఉన్నారు. రెండో దఫా, మొదటి దఫానేమో పనికి మాలిన కేసుల లోపల పంపించారు, రెండోసారి ఏమో అనవసరమైన ఏదైతే ఇంకా దరిద్రమైన కేసుల లోపల పంపించు. ఆ రోజేమో మా ఫామ్ హౌస్ మీద ఎగరవేస్తామేమో జైలు పంపిస్తారు, ఈ రోజేమో మా ఫామ్ హౌస్ కాదంటారు. మరి ఇట్లా ఏది సత్యము ఏది నిజము అదే చెప్పాలి. నేనేమంటలేను యాదగిరి అన్న, మీరే చెప్పుర్రి. అప్పటి కేసు తప్పనుర్రి, ఇప్పటి ఫామ్ హౌస్ మీద కాదంటాం. యాదగిరి గారు ఇందాకనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే మన వెంకటస్వామి కార్యక్రమంలో రవీంద్ర భారతిలో పాల్గొన్న సందర్భంగా మరి మరొకసారి కూడా మూసీ పరివాహక పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం 10,000 కోట్లైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంది. ఈటెల, కేటీఆర్, హరీష్ ముగ్గురికి సూచన చేస్తున్నా, మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఎలా ఆదుకుందామో సూచనలు చేయండి. మా ప్రభుత్వానికి ఎవరిపై కోపం లేదు, ప్రజలకు మేలు చేయడమే మా ప్రభుత్వ ఎజెండా. మరి నరేంద్ర మోడీ సబర్మతి నదిని అభివృద్ధి చేస్తే చప్పట్లు కొట్టి గొప్పలు చెప్పారు. అట్ ద సేమ్ టైం మరి మూసీ నదిని సబర్మతి నదిలా మరి అభివృద్ధి చేస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, ఎందుకు అడ్డుకుంటున్నారు మరి అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు? నరేంద్ర మోడీ గారు సబర్మతి నదికి ఎన్ని కిలోమీటర్లు, 2400 కిలోమీటర్లకు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిండో, 55 కిలోమీటర్ల ఉన్న మూసీ నదికి 1,50,000 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఒకవేళ ఈ మూసీలో ఉన్న నది ఇప్పుడు దీనికి ఇప్పుడు మీరు అన్నదానికి కేసీఆర్ మన ముఖ్యమంత్రి గారి స్వాగతిస్తున్నాను, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఒక మాట ఏం చెప్తున్నా అంటే, నేను ఇంతకు ముందు అడిగింది కూడా గదే, మీరు ఏం చెయ్యదలుచుకుంటున్నారు? అక్కడ లోకల్లో ఉన్న అక్కడ ఉన్నటువంటి వారితోటి ఆ ప్రజలకు ఏ న్యాయం జరుగుతుందో, ఆ కాలనీలకు సబర్మతి నది 2400 కిలోమీటర్లు. దాని మీద ఒక కమిటీలు వేయండి, దాని మీద చర్య తీసుకోండి. 1,50,000 కోట్లు పెట్టి మీరు మూసీ నది తోటి ఏ రైతులకు నీళ్లు ఇస్తారు,
ఎక్కడ అభివృద్ధి One minute, జరుగుతుంది? one minute, one minute. కాళేశ్వరం కట్టి 1,00,000 కోట్లు కట్టి Right, 75,000 కోట్లతోటి కాళేశ్వరం కడితే రైతులు ఈ రోజు ఎంత సంతోషం. ఓకే 1 మినిట్ మనం కాళేశ్వరం ఇంకోసారి మాట్లాడుకుందాం. టైం యాదగిరి గారు 1 మినిట్ మీరు అడిగిన దానికి సమాధానం లాభం జరిగింది ఆ రోజు ఈ రోజు మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాం. 1 మినిట్ ఆగండి ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు ఢిల్లీకి కప్పడం కట్టడం కోసం రైట్ ఓకే ఆగండి మీరు ఆగండి యాదగిరి గారు 1 మినిట్ ఆగండి. సబర్మతి నది ప్రక్షాళన కోసం 2400 కిలోమీటర్లకు మరి కిలోమీటర్ 17 కోట్లు మాత్రమే అక్కడ ఖర్చు చేస్తున్నారు. మీరు కేవలం 50-60 కిలోమీటర్లు లేని ఈ యొక్క మూసీ నది ప్రక్షాళన కోసం 1,50,000 కోట్లు వెచ్చిస్తా అని చెప్పి ఇప్పుడు ఇది ప్రశ్నలు విపక్షాల నుంచి ప్రశ్నలు. సో దీంట్లో మీరేం చెప్పబోతున్నారు? ఎట్ ద సేమ్ టైం మరి ఆ కాళేశ్వరం విషయంలో 85,000 కోట్లు ఖర్చు చేసినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవట్లేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారా? అది సరే, ఆ టాపిక్ ఇంకొకసారి మాట్లాడదాం. ఇది 2400 కిలోమీటర్ల విషయంలో అక్కడ ఖర్చు చేస్తున్న దానికి దీనికి అసలు చాలా 100 టైమ్స్ అప్ ఇంకా ఎక్కువనే ఉంది. సో దీన్ని ఎట్లా చూస్తారు? అంటే మూసీ నది ప్రక్షాళన అంటే గోదావరి నీరు పారించే